హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? అది సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్ డే మేము ఏం చేసాము అనేది ఈ వీడియోలో పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేట్గానే లేచాం, సండే కాబట్టి యూజువల్గా మేము లేట్గానే లేస్తాం. తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం దోశలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే దివికి దోశలు వేసిస్తూ ఉన్నాను. సో ఫుల్ డే నేను ఏం చేశాము అనేది చూపిస్తున్నాను కాబట్టి వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఉంటుంది, అంటే లెంత్ ఎక్కువ కాకూడదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేను దివికి దోశలు వేసిస్తున్నాను చెప్పాను కదా. ఇక్కడ దోశల పిండి నేను 2 డేస్కి సరిపడేలాగా వేసుకుంటాం. మేము దోశల పిండి ప్రిపేర్ చేసుకుంటాను. సో ఈ రోజుతో అయితే దోశల పిండి అయిపోయింది. మళ్ళీ ఇంక ఈరోజు బియ్యము ఇంకా మినపప్పు అనేది నానబెట్టాలి. సో ఆఫ్టర్నూన్ చేస్తాను ఆ పని. ఇక్కడ నిన్న చేసిన కారం ఉంది, అది ఆ రోజు కంటే నెక్స్ట్ డే టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా అదే చట్నీ ఇంకా నేనేం ప్రిపేర్ చేయలేదు. దోశలు ఇంకా ఉల్లికారం అనమాట, సూపర్ కాంబినేషన్. అందులో వింటర్లో చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇక దివికి అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఇంకా ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా వాటికైతే వాటర్ చేస్తూ ఉన్నాను. వింటర్ సీజన్లో డైలీ వాటర్ వేయక్కర్లేదు ప్లాంట్స్కి. 2 డేస్ వన్స్ కానీ డే బై డే కానీ ప్లాంట్స్కి వాటర్ ఇస్తే చాలు. సో ఇక్కడ నేను నిన్న వేయలేదు వాటర్, మొన్న కూడా వేయలేదు. ఇంక ఈరోజు ప్లాంట్స్కి వాటర్ ఇస్తున్నాను. ఏమైనా ఈ వింటర్ సీజన్లో మనమే కాదు, మనతో పాటు మన ప్లాంట్స్ కూడా డల్ అయిపోతాయి. సో ప్లాంట్స్కి వాటర్ పెట్టేసి నేను దీపారాధన చేసుకొని నేను కూడా బ్రేక్ఫాస్ట్ వేసుకోవడానికి వెళ్తూ ఉన్నాను అనమాట ఇక్కడ. సో నేను మొన్న చెప్పాను కదా స్టిక్కర్స్కి వైట్ పేపర్స్ వచ్చాయని. సో ఆ వైట్ పేపర్స్ దివికి ఇస్తున్నాను అనమాట, ఏమైనా డ్రా చేయమని చెప్పి లేదా ఏదైనా క్రాఫ్ట్ చేయమని చెప్పి ఇచ్చాను. సో ఇక్కడ వీడు బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా ఏదో బొమ్మలు అవి చేసుకున్నాడు కాసేపు. తర్వాత ఇక్కడ డ్రాయింగ్ చేస్తున్నాడు, నేనైతే ఇంకా టీ తాగుతూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ కృష్ణుడి బొమ్మ. మా దివిలో ఉన్న టాలెంట్ ఏంటంటే ఏదైనా ఒక డ్రాయింగ్ చూసాడంటే యాజ్ ఇట్ ఈజ్ వేసేస్తాడు. సో వీడే కాదు, వీళ్ళ మావయ్య కూడా అంతే అనమాట. అంటే మా తమ్ముడు ఏదైనా పిక్చర్ చూసాడంటే డ్రా చేస్తాడనమాట. సో డ్రాయింగ్ స్కిల్స్ ఉన్నాయి వీళ్ళిద్దరికి. సో వీడు ఇక్కడ కృష్ణుడి బొమ్మ డ్రా చేస్తూ ఉన్నాడు. సో వాడికి డ్రాయింగ్ చేసుకోమని చెప్పి ఇంకా పేపర్స్ ఇంకా కలర్ పెన్స్ ఉంటాయి కదా అవి ఇచ్చేసి ఇంకా నా వర్క్ నేను చేసుకోవడానికి వెళ్ళిపోయాను. మీరైతే వీడియో ఫుల్గా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నార్మల్గా వీడు డ్రాయింగ్ వేయమంటే నరోటానో పికాచునో ఇలాంటివి వేస్తూ ఉంటాడనమాట. ఆ నేమ్స్ కూడా నాకు ఐడియా లేదు, చాలా క్యారెక్టర్స్ నేమ్స్ చెప్తాడు. ఇది జపాన్ సిరీస్ వాళ్ళ క్యారెక్టర్స్ అనమాట, అవి వేస్తూ ఉంటాడు. నేనే ఈరోజు ఇంకా కృష్ణుడి బొమ్మ ఇలాంటివి వేయి దివి బాగుంటాయి అని చెప్పాను. సో ఇంకా వాడు ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంకా నేను ఇంకా బట్టలు వాష్ అయిపోయాయి. సో ఇక్కడ బట్టలు అయితే ఇంకా ఆరవేసుకుంటున్నాను అనమాట. ఒక్కరోజు బట్టలు వాష్ చేయకపోతే చాలు ఎక్కువ బట్టలు అయిపోతాయి. అదేంటో మేము ఉండేది ముగ్గురమే అయినా వాష్ చేయడానికి బట్టలు ఎక్కువ పడిపోతాయి. సో ఇంకా బట్టలన్నీ ఆరేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. సో నాకు అర్థమైంది ఏంటంటే బట్టలు అనేవి రోజు వాష్ చేయాలి, ఒక్కరోజు కూడా ఆపకూడదు అనేది అర్థమైంది అనమాట. సో బట్టలన్నీ ఆరేసి ఇంకా క్లిప్స్ అయితే పెట్టేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇంకా పని ఉంటుంది కదా, కుక్ చేయాలి. సో ఇక్కడ వాష్ ఏరియా కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను అనమాట. మాకు సెమీ ఆటోమేటికే కాబట్టి ఇది ఈజీగా రిమూవ్ చేసేసి మళ్ళీ నేను ఆ వాష్ ఏరియా అంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని మళ్ళీ యాజ్ టీజ్గా వాషింగ్ మిషన్ అక్కడ పెట్టేయచ్చు.
సో వాష్ ఏరియా అంతా క్లీన్ చేసేసి ఇంకా అక్కడ కట్ చేస్తే ఇంకా వంటింట్లో పని ఉంటుంది కదా, వంటింట్లో కుక్ చేయడానికి వచ్చేసాను. సో బయటికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాను, ఒక 1/2 kg. జస్ట్ ఒక చికెన్ ఫ్రై ఇంకా రసం పెడదామని డిసైడ్ అయిపోయాను. అసలు యాక్చువల్గా చికెన్ తిని చాలా రోజులు అయిపోతుంది, దగ్గర దగ్గర 1 month అయిపోయింది మేము చికెన్ తిని. సో అందుకే ఇంకా ఈరోజు చికెన్ చేస్తూ ఉన్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నా లైఫ్ టైంలో నేను అస్సలు ఒక్క టమాటా కూడా యూజ్ చేయకుండా ఈరోజైతే వంట పూర్తి చేశాను అనమాట. సో ఆనియన్స్ కట్ చేసేదానికి కూడా నాకు ఈరోజు చాలా లేజీగా అనిపించింది. అందుకే ఆనియన్స్ మిక్సీలో వేసేసి పేస్ట్ చేసేసి చికెన్ ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట. రెసిపీ ఏం చూపించట్లేదు, ఎందుకంటే తెలిసిన రెసిపీయే కదా, అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. సో రెసిపీ ఇక్కడ నేనేం చూపించట్లేదు. ఆ పెరుగు డబ్బా ఏంటి అనుకుంటున్నారా, అందులో నేను కరివేపాకు స్టోర్ చేసుకుంటాను అనమాట. ఒకసారి తెచ్చేసుకొని వలిచేసి కరివేపాకు అంతా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. నాకు ఫ్రెండ్ ఒకరు ఈ పెరుగు డబ్బాలు ఒక 4-5 ఇచ్చారనమాట. సో నాకు ఇలా స్టోరింగ్కి చాలా యూజ్ అవుతున్నాయి ఇవి. కరివేపాకు, ఇంకా చింతపండు, బెల్లము, నెక్స్ట్ దేవుడి దగ్గర ధూప్ స్టిక్స్, ఇవన్నీ ఇందులో ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. ఈజీగా ఉంది, బాగుందన్నమాట. నేను వంట చేయడమేమో కానీ ఈ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికే సరిపోతుంది. సో ఇక్కడ కర్రీ పెట్టేశాను, ఇంకా రైస్ కుక్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ రసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో అసలే వింటర్ కదా, చికెన్ తినేసామనుకోండి డైజెస్ట్ అవ్వదు. సో రసం అనేది ఉంటే డైజెషన్ అవుతుంది ఈజీగా, నాన్ వెజ్ కాబట్టి. సో ఇక్కడ నేను రసం పొడి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో కరివేపాకు, ఇంకా జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయి వేసేసి కొన్ని కరివేపాకులు కూడా వేసేసి, ఎందుకంటే కరివేపాకు వేసామంటే సపరేట్ చేసేస్తాం కదా. సో కరివేపాకు కూడా మనం ఈ రసంలో మిక్సీ పట్టేసి వేసేసామంటే మన బాడీలోకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా, స్టమక్ క్లీన్ అయిపోద్ది. వంట అయితే అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ నెక్స్ట్ ఫ్రై చేసుకుందాం అనుకున్నాను, కానీ కొంచెం కర్రీ గ్రేవీ టైప్లో పెట్టేశాను. ఇంకా రసము, ఇంకా వైట్ రైస్. మాకు లక్ష్మి గారు పికెల్స్ పంపించారు. పికెల్స్ వచ్చి కొత్తిమీర అండ్ కాకరకాయ అన్నమాట, కాకరకాయ. సో ఆ పికెల్స్ అనేవి చాలా బాగుంటాయండి లక్ష్మి గారివి, ఎందుకంటే వీళ్ళు పికెల్స్ సేల్ చేస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి కాదండి, కొన్నేళ్ళ నుంచి వీళ్ళు ఈ బిజినెస్ అనేది ఉందన్నమాట. ఇప్పుడంటే ఆన్లైన్ బిజినెస్ వచ్చింది కానీ, సో వీళ్ళు దగ్గరగా 15 years నుంచి ఈ పికెల్స్ బిజినెస్ అనేది నడుస్తోంది. మీకు ఎవరికైనా పికెల్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి, నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఈవినింగ్ 4 అవుతుంది టైము. దివి ఇక్కడ ఆడుకుంటున్నాడు. సో మా వాడికి ఒక్కడే ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, వాడంతటి వాడు ఆటలన్నీ క్రియేట్ చేసుకొని గంతులు వేసుకుంటూ ఉంటాడనమాట. సో ఇది ఇంకా నైట్ 7 అవుతుంది టైం. నేను ఇక్కడైతే చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 4 దివి అడిగాడు చికెన్ రోల్స్ ఏవో కావాలని. సో వాడి కోసం చపాతీలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఒక పక్క టీవీ చూస్తూ మధ్య మధ్యలో వచ్చి చపాతీలు నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఏమైనా నాకు దివి హెల్ప్ చేస్తే వాడు చిన్న చిన్న చేతులతో నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి ఎంత క్యూట్గా హెల్ప్ చేస్తున్నాడో. ఇక్కడ స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో ఉంది, కొంచెం భయపడుతున్నాడు. సో ఎలా పట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇంకా కర్రీ కూడా వేడి చేసేసి దివికి అయితే చపాతీలు పెట్టేస్తున్నాను తినమని. కానీ వద్దు, నేనే దాన్ని రోల్స్ చేసుకుంటాను అని చెప్తున్నాడు. చపాతీ అండ్ చికెన్ కర్రీ మంచి కాంబినేషను, నా ఫేవరెట్ అనమాట ఇది. కానీ తిన్నానంటే భయంకరంగా వేడి చేసేస్తుంది. సో నేను ఎక్కువ తినను చపాతీ అండ్ చికెన్ కలిపి. ఇచ్చాను. సో దివ్య అయితే ఇక్కడ ఏంటో ఏమంటారు వీటిని, చికెన్ వ్రాప్స్ అంట, అలా ప్రిపేర్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ టైం నేను చేసిస్తానులే అని చెప్తున్నాను. అయిపోయి ఎలా ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయంట.
సో ఇంకా టీవీ చూడడానికి వెళ్ళిపోయాడు, టీవీ చూస్తూ తింటున్నాడు. సో ఇంక ఇక్కడైతే నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఈ రోజుకైతే ఇంకా ఇవే అనమాట కబుర్లు. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.